सीताराम सीताराम जय जय राम। హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీరామ కథను వినరయ్య ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మన హిందూ ధర్మం, చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, నడవడిక, ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో. ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు మొదలగు వారి సంబంధ బాంధవ్యాలు, ప్రవర్తనా విధానాలు ఏ విధంగా ఉండాలో సుస్పష్టంగా రామాయణంలో తెలియచేయడం జరిగింది. అటువంటి గొప్ప కావ్యం గురించి ఎన్నో విశేషాలు మనకందించేందుకు మనతో పాటు ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కెళ్ళ రాజేంద్ర కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం విధిశేఖర భారతి పర్యంతం వందే గురు పరంపరం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. రాజేంద్ర కుమార్ గారు, మరి గత ఎపిసోడ్లో మాకు సీతా కళ్యాణం త్రేతాయుగంలో ఆనాడు ఏ విధంగా జరిగిందో కళ్లకు కట్టినట్లు వివరించారు. మరి సీతా కళ్యాణంలో ఇంకా ఏదైనా విశేషాలు ఉన్నాయా? చాలా విశేషాలు ఉన్నాయండి. సీతా కళ్యాణం చూడడానికి ఆకాశంలో ముక్కోటి దేవతలందరూ చూస్తున్నారంట. అంటే ఆ రామచంద్రమూర్తిని పుంసా మోహన రూపాయ అంటారు. అంటే మగవాళ్ళే ఆ రాముడిని చూసేటప్పటికీ ప్రేమించేస్తారంట, ఆడవాళ్ళు కాకుండా. అంత అందంగా ఉండేవాడంట. ఇంకా సీతమ్మ వారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వివాహం అవుతుంటే జీలకర్ర బెల్లం పెడతారు కదా, తెరచాప పెట్టాలి. ఆ తెరచాప పెట్టి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తెరచాప తీసేటప్పటికి రాముడు సీతమ్మ వారిని చూస్తుంటే అసలు ప్రపంచాన్ని మర్చిపోయిండట. అందరూ కూడా ఏంటిది రాముడు అంటే మనం ఏమంటారు, స్పృహ కోల్పోయారనో లేకపోతే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయారో అంటారు కదా. ఆ మాదిరిగా సీతమ్మ వారినే చూస్తున్నాడంట. ఆ సీతమ్మ వారేమో తలెత్తెత్తలేదు, ఎందుకంటే ఆడపిల్ల, త్రేతాయుగము. ఎందుకంటే పక్కనున్న వాళ్ళందరూ ఏమనుకుంటారో, తన మనసులో ఏమో రాముడిని చూడాలన్న తపన. ఆ విధంగా ఉంటే ఒక్కసారి ఇప్పుడు మరి ఆలోచించండి, మనం ఈ కలియుగంలో కాదు, ఇప్పుడు మరి లాస్ట్ ఒక 20 years నుంచి అసలు వివాహం అనేది ఏ విధంగా చేస్తున్నారు. అసలు అప్పుడు ఆ కాలంలో భార్యను చూడాలంటే అంతకుముందు చూసేవాళ్ళు కాదు, తెరచాప ఎత్తినప్పుడే చూడాలి, అందులోకి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటారు. ఇప్పుడు ఏమైతుంది, ఈ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ పరస్పరం కళ్ళల్లో చూస్తలేరు, ఫోటోగ్రాఫర్ దిక్కు చూస్తున్నారు. ఆ ఫోటోగ్రాఫర్ ఇటు చూడండి అంటున్నారు. అంటే మనం వివాహం ఫోటోగ్రాఫర్ కొరకు చేసుకుంటున్నామా ఒక్కసారి ఆలోచించండి. మీరు ఏ కళ్యాణ మంటపంలకైనా వెళ్ళండి, అసలు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులను కూడా డామినేట్ చేసి ఒక 20 మంది ఫోటోగ్రాఫర్స్ చుట్టూ నిలబడి అసలు వివాహం యొక్క కార్యక్రమాన్ని అసలు ఏం చెప్తున్నారు, వేదం ఏం చెప్తుంది, మంత్రాలు ఏం చెప్తున్నాయని కాకుండా చుట్టూ వీళ్ళ పనే చేసుకుంటున్నారు. నేను మీకు క్రితం సార్ చెప్పాను కూడా, ఆ తలంబ్రాలు పోసుకునేటప్పుడు ముత్యాలు రాముడి తలపైన పోస్తుంటే అవి ఇలా జారువారుతుంటే తెల్లటి ముత్యాలు నీలం కలర్ లో కనబడుతున్నాయంట. అంటే నీలం యొక్క రాళ్ళు ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఉంగరాలలో లేకపోతే నెక్లెస్ లో పెట్టుకుంటాం చూడండి, ఆ మాదిరి ఉన్నాయంట. అదేవిధంగా రాముడు సీతమ్మ వారి తలపైన పోస్తే ఆ జారువారుతుంటే కెంపు కలర్ లో కనబడుతున్నాయంట. అంటే సీతమ్మ వారు కెంపు ఎలా ఉంటుందో ఆ విధంగా ఉంటుండే, రాముడు నీలం ఎలా ఉంటాడో ఆ విధంగా ఉంటుండే. ఆ విధంగా అక్కడ వివాహం అవుతుంటే ఇప్పుడు మీరు చూడండి, తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఎందుకు అరుస్తున్నారో తెలియదు, దేనికి అరుస్తున్నారో తెలియదు. అది శాస్త్రోక్తంగా తలపైన పోయకుండా ఒకటేసారి ఆ ఒక బాస్కెట్ లాంటిది ఉంటే తీసి తలపైన పోసుకోవడము, అరవడము, చేయడము. అదే కాకుండా థర్మాకోల్ బాల్స్ తోటి తలపైన వేసుకుంటారు, చెమ్కీలతోటి వేసుకుంటారు. అసలు దానివల్ల ఏమొస్తుంది? ఇవి పవిత్రమైన అక్షతలు గనక తలంబ్రాల కింద ఆ పంతులు చెప్పిన మంత్రాలతో దానికి పవిత్రత పెరుగుతుంది. అది వదిలేసుకొని మీరు ఇవన్నీ చేస్తున్నారు, దానివల్ల ఏమా ఉపయోగం? పోనీ అండి, అవన్నీ ఉపయోగాలు వద్దు. మనం చూస్తాము పెళ్లిలో ఎక్కడ ఏ సాంప్రదాయమైనా కానీ కింద జొన్నలు బరుస్తారు కొందరు సాంప్రదాయం, లేదా కొందరు బియ్యం బరిసి తెల్లబట్ట వేసి ఆ తర్వాత పీటలు వేసి వీళ్ళని కూర్చోబెడతారు. ఈ యొక్క చెమ్కీలు అనుకోండి, థర్మాకోల్ బాల్స్ అనుకోండి, ఇవన్నీ ఆ కింద పడ్డ బియ్యంలలో కలిసిపోతాయి. ఈ బియ్యం ఎవరు తీసుకుంటారు? ఆ ఇంటి చాకలు తీసుకుపోతాడు. ఆ చిన్న చిన్న ఇనుప ముక్కలు ఉంటాయి, అవి అందులో ఉంటే వాళ్ళు అవి వేరుకొని తినేటప్పటికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. సో మనం ఆ ఆలోచన కూడా లేదు.
ఎంతసేపు మన వీడియోగ్రాఫరు, ఫోటోగ్రాఫరు, తర్వాత ఇంకా మరీ అధ్వానం ఏమైపోయింది ఇప్పుడు అక్కడ పెళ్లి మండపంలో కూడా పెళ్లి కూతురు కూడా తండ్రే కావచ్చు, పెళ్లి కొడుకు తండ్రి కావచ్చు, ఫోన్లో మాట్లాడుతున్నారు. మీరు వచ్చింది ఎవరి వివాహానికి? మీ పిల్లల వివాహానికి. ఒకసారి మీరు బాలకాండలో వెళ్ళి ఆ సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో ఆలోచించండి. ఇంత సాంప్రదాయంగా మనం చేయాలి. 4 వేద పండితులను పిలవండి, లేకపోతే ఒక మంచి త్యాగరాజ కీర్తన పాడే అమ్మాయిని పిలిచి, అమ్మాయినో మాస్టర్నో పిలిచి ఆ యొక్క కళ్యాణం అయ్యేటప్పుడు సీతా కళ్యాణమే అని వైభవమే అని పాట పెడితే ఎంత అందంగా ఉంటుంది. అది వదిలేసేసి ఆ కోలాటాలని చెప్పేసి, సినిమా పాటలని, ఆ డీజేలని, అసలు అంతా కూడా అదేందో మనకు తెలియకుండా మనం ఏదో వేరే లోకంలో పోయి బయటకు వస్తున్నాము. దానివల్ల లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి. పెళ్లి కూతురు తండ్రికి అప్పులు మిగులుతున్నాయి. ఎందుకంటే కనీసం 30 రకాల కూరలు కావాలంటారు. ఎవరు తింటారండి 30 రకాల కూరలు? ఎవరో ఎందుకండి? ఇప్పుడు మా అమ్మాయి పెళ్లి నేను చేశాను. ఆ పెళ్లిలో నేను ఏం వంటలు పెట్టానో ఇప్పుడు మర్చిపోతాను. 3 రోజుల క్రితం మనం ఏం తిన్నదో మర్చిపోతాము. ఎవరి కొరకు 30 రకాల స్వీట్లు పెడుతున్నాం. అది కాదు కళ్యాణం అంటే వాళ్ళ జీవిత కాలం ఉండాలి. ఇప్పుడు ఏమైపోయింది, ఈ యొక్క తలంబ్రాలు మన సాంప్రదాయంగా పోసుకోవడం లేదు. 6 నెలల్లో, ఏడాదిలలో మనం ఎంతమంది చూస్తున్నాము విడాకులు తీసుకుంటున్నారు. కారణం ఏంటిది? ఒకప్పుడు మన హైదరాబాద్లో ఒకటే ఫ్యామిలీ కోర్ట్ ఉండేదండి. ఒక ఫ్యామిలీ కోర్ట్ అంటే ఏంది? ఈ విడాకులు తీసుకోవడానికి. ఇంకా వేరే ఏమి కేసెస్ వాదించారు ఆ కోర్టులో. ఇప్పుడు 6 అయినాయి. 6 కూడా ఏంటిది? 7 days ఇన్ వీక్ పనిచేస్తున్నాయి. ఇప్పుడు సిటీ సివిల్ కోర్టు 5 days పనిచేస్తుంది. క్రిమినల్ కోర్టు 6 రోజులు పనిచేస్తుంది. కానీ ఇది 7 రోజులు పనిచేస్తుంది. అంటే ఎంత అర్జెన్సీగా ఉన్నాయో మీరు ఆలోచించండి విడాకులు. కారణం ఏంటంటే మనం అందరం మర్చిపోయాం సీతా కళ్యాణం. ఒకప్పుడు ఆడపిల్లకు కొద్దిగా వివాహం వచ్చే వయసు వచ్చిన తర్వాత 1 సంవత్సరం అటు ఇటు అయితే రుక్మిణి కళ్యాణం నేర్పించేసేసి ఇంట్లో ఆ వ్రతం చేయించేవాళ్ళు. దానివల్ల మనకు తెలిసింది ఏంటంటే భార్యాభర్తలు ఎలా ఉండాలని. మరి ఆ రోజు అంత సాంప్రదాయంగా చేసుకున్నారు కనుకనే బ్రహ్మదేవుడే ఆశ్చర్యపోయాడంట సీతారాముల వాళ్ళ ప్రేమను చూస్తుంటే. ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని చెప్పలేకపోతున్నాడట. మరి ఈ రోజు ఏమవుతుంది? వివాహం అంతా కూడా మనం అంతా డాంబికం కొరకు ఓ పెద్ద కన్వెన్షన్ హాల్ బుక్ చేసుకోవడము, 10 లక్షలు దాంట్లో పెట్టడము. తెల్లవారి మీరు చెప్పండి, పిలిచిన అతిథిని అడగండి, ఏమండి నిన్న మా పెళ్ళికి వచ్చారు, మీకు ఏ వంట నచ్చిందని అడగండి. అతను కన్ఫ్యూజన్ అయిపోతాడు. అసలు ఏం తిన్నాడో వాడికి తెలియదు. ఎందుకంటే 4000 మంది ఉంటారు. ఎవడు తింటున్నాడో తెలియదు, ఎవడు తింటలేడో కూడా తెలియదు. ఇది కాదు మనకు కావాల్సింది. సీతా కళ్యాణము మనకు ఒక గొప్ప విశేషం. ఎందుకంటే అండి ఇప్పుడు మనము సీతారాములను దేవుళ్ళని కూడా మనం అనుకుంటే కూడా మనకు ప్రతి సంవత్సరము సీతా కళ్యాణం అవుతుంది శ్రీరామనవమికి. అది వైష్ణవాలయంలో 1 గంటలనే అవుతుందా అంటే కాదు. శివాలయంలో అవుతుంది, ఆంజనేయ స్వామి గుడిలో అవుతుంది. గుళ్ళు లేని దగ్గర కాలనీలలో ఒక మండపం వేసి చేస్తారు. కొందరు ఇళ్లలో మా ఇంట్లో మేము చేసుకుంటామండి అని చెప్పి చిన్నగా కొందరు చేస్తారు. 4 అతిథులను పిలిచి కళ్యాణం చేస్తారు. ప్రతి గుడిలో చేస్తారు. మరి మీకు శివ కళ్యాణం అలా జరగదే? సరస్వతి బ్రహ్మది మనకు జరగదే? లేదు ఇంకొకటి విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారిది కళ్యాణం జరగదు. మరి సీతా కళ్యాణమే ఎందుకు అంటే సీతారాములు ఆదర్శ దాంపతులు. వాళ్ళని చూచి మనం నేర్చుకోవాలి. కష్ట సుఖాలలో ఎలా ఉండాలి భార్యాభర్తలు. దీని కొరకు వాళ్ళు మన ప్రతిరూపం. భార్యాభర్తల అనుబంధం ఎలా ఉండాలని చెప్పి మనం కళ్యాణం ఆ రోజు మనం ఏం చేస్తున్నాం? సీతా కళ్యాణం రోజు ప్రతి ఇంట్లో కూడా మీలాంటి అమ్మవార్లందరూ కూడా పట్టు చీరలు కట్టుకొని అందరూ సొంతంగా మా బిడ్డ పెళ్లి అవుతుందన్న సంతోషంతో గుడికి వెళ్తారు. సీతను తన కూతురుగా అనుకోవచ్చు, లేదా రాముడిని తన కొడుకుగా అనుకోవచ్చు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తన కూతురే కావచ్చు, తన కోడలే కావచ్చు, ఆ విధంగా ఉంటున్నారా అంటే ఒకసారి మనం ఆలోచిస్తే తెలుస్తుంది. అది కాదు మనకు రామాయణం నేర్పించేది ఏంటంటే, నేను ఫస్ట్ డేనే చెప్పాను, ఇది దర్పణం అండి. దాంట్లో మనం కనబడతా ఉంటాం నేను ఏ విధంగా ఉన్నాను. మనకు ముందు తెలుస్తుంది ఈ 3 అత్తలు సీతమ్మ వారిని ఎంతగా ప్రేమించేవాళ్ళు. అది మనం నేర్చుకోవాలి. ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడున్న కళ్యాణాలు ఇవన్నీ ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి మనం ఆలోచిస్తే మనకే తెలుస్తుంది. అవునండి. భార్గవ రాముడు శ్రీరామచంద్రమూర్తికి ఎదురు పడ్డప్పుడు వీరిద్దరి మధ్య ప్రవర్తన ఎలా ఉంది? భార్గవ రాముడితో శ్రీరాముడి ప్రవర్తన ఎలా ఉన్నది? దానికన్నా ముందర ఏమైపోతుందండి, కళ్యాణం అంతా అయిపోతుంది. తెల్లవారిన తర్వాత విశ్వామిత్రుడు హిమాలయస్కు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాడు. ఎంత గొప్ప గురువు అండి. మనకు ఒకటే ఒక కాండలో ఉంటాడు, బాలకాండల. మళ్ళీ తర్వాత మనకి ఎక్కడ కనబడ్డాడు విశ్వామిత్రుడు రామాయణంలో, ఎక్కడ కనబడ్డాడు. వచ్చాడు, రాముడిని తీసుకున్నాడు, యాగ సంరక్షణ అన్నాడు, అన్ని విలువిద్యలు నేర్పించాడు, ఏ ప్రవర్తన ఎలా ఉండాలని నేర్పించాడు, అన్నీ చేశాడు. తాను ఇక్కడ వివాహం చేశాడు, చేసి వెళ్ళిపోతున్నాడు.
తాను ఏ కానుక కూడా మన జనక మహారాజు నుంచి కానీ దశరథ మహారాజు నుంచి కానీ తీసుకోలేదు. అందుకేనేమో ఆయన విశ్వామిత్రుడైపోయాడు అతను. ఆ విధంగా తెల్లవారి వాళ్ళు ఇక నేను బయలుదేరుతానని చెప్పేటప్పటికి దశరథ మహారాజు గుండెలు పగిలిపోయి అంత ఏడుపు వస్తుందంట. విశ్వామిత్రుడు చేతులు పట్టుకుండంట, ఏ రోజైతే నేను నా పిల్లలకు వివాహం ఎలా చేయాలని చెప్పి నేను అనుకుంటున్న సమయంలో మహర్షి నువ్వు వచ్చేటప్పటికి నేను భయంతో కంపించిపోయాను. మీరు వచ్చారు, ఎక్కడ శాపం పెడతారనుకున్నాను. మీరు శాపం పెట్టలేదు, నాకు వరం ఇచ్చారు. నాకు వరం అంటే ఏ విధంగా ఇచ్చారు? ఈ రాముడిగా తీసుకెళ్ళి శ్రీరాముడిని చేశారు. శ్రీరాముడిని ఒక్కడే కాదు, నాకు నలుగురు కోడళ్ళని ఇచ్చారు మీరు. అందులోకి జనక మహారాజు లాంటి జనకుడి పిల్లల్ని నాకు ఇప్పగలిగారంటే నా గురించి మీరు చెప్తేనే జనక మహారాజు ఇచ్చాడు. అంటే మీరు లేకపోతే ఈ వివాహం అయ్యేదే కాదు కదా అని చెప్పేసి కళ్ళకి నీళ్లు కారిపోతున్నాయంట. కారిపోయి మా నుంచి ఏదన్నా చిన్న పొరపాటు జరిగినా అని నన్ను క్షమించాలని చెప్పేసి వారికి పాద నమస్కారం చేస్తే విశ్వామిత్రుడు తన విశ్వానికే మిత్రుడు, తను చేయాలనుకున్నాడు, చేశాడు, వెళ్ళిపోతున్నాడు ఏమి ఆశించకుండా. జనక మహారాజు కూడా వచ్చి మహర్షి మీరు రావడం వల్లనే నాకు రాముడు లాంటి అల్లుడు నాకు వచ్చాడు, మీ వల్లనే వచ్చాడని చెప్పి సంతోషంగా వాళ్ళంతా చెప్పేటప్పటికి తన సోదరైన సరస్వతి నది దగ్గరికి, ఆమె నది రూపంలో ఉన్నది కనుక అక్కడ పోయి తపస్సు చేసుకోవడానికి తాను వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళందరూ కూడా తెల్లవారి మన ఇంట్లో కదా పెళ్లి కూతురు అత్తగారింటికి పోయేటప్పుడు ఏ విధంగా ఉంటుందో, ఒక పక్కనేమో సంబరంగా ఉంటుంది, ఒక పక్కనేమో ఆ ఆడపిల్ల తల్లిదండ్రులే కావచ్చు, ఆడపిల్లల స్నేహితులే కావచ్చు, వాళ్ళన్నీ గుండెలు పగిలిపోతున్నాయి. ఎందుకంటే ఈ రోజు నుంచి మా అమ్మాయి అక్కడ పోతుంది. అందు గురించి పెద్దవాళ్ళు ఏమంటారంటే ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల అని అర్థం. అవతల అక్కడ ఆడపిల్ల అనడానికి కారణం అదనమాట. ఈ విధంగా అందరూ కూడా అయ్యేటప్పటికీ రామచంద్రమూర్తి గొప్పతనం ఏంటంటే అక్కడికి వెళ్ళి తన అత్త అయిన సునైన దగ్గర పోయి చేయి పట్టుకొని తనకు చెప్తాడు, మీరు ఏ మాత్రం కించెత్తు కూడా బాధపడకూడదు, సీత ఎలా ఉంటుందని. మీరు ఎప్పుడంటే అప్పుడు మీరు మా దగ్గర రావాలి, మేము మీ దగ్గరికి వస్తాము, సీతకి ఏ లోటు లేకుండా చూస్తానని చెప్పి తన చేయి తీసుకొని తనకంటే ప్రమాణం చేసినంతగా చేసి తర్వాత తన తమ్ముళ్ళ అత్తగారైన వాళ్ళతోటి మాట్లాడి అంతఃపురంలో ఉన్న స్త్రీలందరితోటి కూడా సీతని నేను తీసుకెళ్తున్నాను, మీరు అనుకోకూడదు, సీత మంచిగా ఉంటుందని చెప్పి ప్రేమగా చెప్పేటప్పటికి ఆ సీతమ్మ వారు కూడా న్యాచురల్గా మనందరికీ తెలుసు ఆడపిల్ల ఎంత నా జీవితం అంతా ఇక నా భర్త ఇంట్లోనే ఉంది, మా అత్తగారి ఇంట్లో ఉందని తెలిసినా కానీ ఆ క్షణం తల్లింటి నుంచి పోతుంటే అప్పటి వరకు పెళ్ళి అంటే నిశ్చితార్థం అయ్యే నుంచి పెళ్ళి అయ్యే వరకు ఎన్నో కలలు కొంటున్న అమ్మాయి కూడా ఆ రోజు గుండెలు పగిలిపోయేటట్టుగా ఏడుస్తుంది. ఎందుకంటే ఈ రోజుకు నాకు ఈ ఇల్లు ఆఖరవుతుందని చెప్పేసి ఆ విధంగా తను ప్రయాణం అవుతుంటే జనక మహారాజు గుండెలు పగిలిపోతున్నాయంటండి. నా సీత ఇంకా ఈ రేపటి నుంచి నాకు కనబడదు అని చెప్పేసి వాళ్ళ రథం వెళ్తుంటే ఆ వెనుకనే వెళ్తున్నాడంట. అయితే కొద్ది దూరం పోయినాక దశరథ మహారాజు అప్పుడు జనక మహారాజుతో అంటే నువ్వు ఇంత దూరం వచ్చావు, చాలా దూరం వచ్చావు, ఇంకా నువ్వు వెళ్ళిపో, సీతకి ఏ లోటు రాకుండా మేము చూసుకుంటామని చెప్పేసి వారు చెప్తే దుఃఖపడుతూ తను వెనక్కి వెళ్ళాడంటండి. వీళ్ళు అక్కడికేంచి మిథిలా నగరం నుంచి అయోధ్యకు బయలుదేరినప్పుడు మధ్య దోవలో గాలి చాలా వీస్తుందంట. అంటే ఒక తుఫాన్ అంటారు కదా, ఆ తుఫాన్ మాదిరిగా దుమ్ము ధూళితోటి లేస్తుందంట. ఆ లేస్తుంటే ఏమవుతుంది అనేటప్పటికీ ఎదురుగా పరశురాముడు కనబడ్డాడంట. పరశురాముడు ఒకనొక సందర్భంలో తాను శపథం తీసుకుంటాడు, క్షత్రియులందరి తలలు నరికేస్తూ ఉంటాడు, చంపేస్తుంటాడు. కారణం ఉందన్నమాట. అతన్ని చూసేటప్పటికి మళ్ళీ దశరథ మహారాజుకు భయం మొదలవుతుంది. ఇదేంటి ఇతను వచ్చిండి, ఇప్పటిదాకా మేము ఎంతో సంతోషంగా నా కుమారుల వివాహం అయిపోయింది, సంతోషంగా అయోధ్య వెళ్తున్న సమయంలో వచ్చాడని చెప్పి దగ్గరికి పోయి ఆ పరశురాముడితో అంటాడు, భార్గవరామ ఏంటిది, నువ్వు ఎక్కడో తపస్సు చేసుకుంటున్నావు మహేంద్రగిరి పర్వతం పైన, అట్లాంటిది నువ్వు ఎందుకు వచ్చావు? నిన్ను అంటే అతను అంటలేడు నీ చూడడం వల్ల నాకు భయం అవుతుందని, కానీ ఆ భయం కనబడుతుంది. ఇతను ఏమన్నా మళ్ళా క్షత్రియులను దండించడానికి వస్తే చిన్న బాలుడు 14-15 సంవత్సరాలు ఉన్నాయి నా కొడుకు, రాముడిని ఏమన్నా చేస్తాడా, నన్ను ఏమన్నా చేస్తాడా అన్న ఆ చింతతోటి ఉంటున్న సమయంలో అతను ఏమంటాడంటే అది దశరథ మహారాజుతో మాట్లాడు, రాముడి దిక్కు చూసుకుంటూనే అంటాడనమాట. రామా నువ్వేదో శివధనస్సెత్తినా అని చెప్పేసి గర్వపడుతున్నావా అంటాడు. రాముడు ఏమి మాట్లాడు, చిరునవ్వు నవ్వు ఊరుకుంటాడు. నువ్వు అంత గొప్పవాడివైతే నా దగ్గర ఉన్న ఈ విష్ణు చాపాన్ని నువ్వు ఎత్తగలుగుతావా అంటాడు.
అంటే పౌరుషమైన మాట ఇక్కడ. అయినా కానీ రాముడు ఏమి మాట్లాడు, అట్లా అతన్ని రెచ్చగొట్టినట్టు మాట్లాడుతుంటే అప్పుడు రాముడు ఏంటంటే ఒకటే మాట అంటాడు, భార్గవ మీరంటే నాకు ఎంతో గౌరవం, ఎందుకంటే మీరు తండ్రి మాట నిలబెట్టారు. ఎందుకంటే పరశురాముడు తండ్రి మాటకి ఇచ్చిన కొరకు తన తల్లి తలనే నరికేసాడు అనమాట. మళ్ళీ ఆవిడ బ్రతికింది, అది వేరే విషయం. అంటే తండ్రి మాట జవదాటలే. నువ్వంటే నాకు ఎంతో గౌరవం, అయినా కానీ నువ్వు ఇన్ని రెచ్చగొట్టే మాటలు అంటున్నప్పుడు నేను శత్రువుని, నాకు ఎక్కడో అక్కడ ఒక రోషం వస్తుంది కదా, ఇది నాకు ఇవ్వు నీ ఆ చాపము అంటాడు. అది తీసుకుంటాడు. ఎప్పుడైతే వెంటనే ఆ బాణం తీసుకునేటప్పటికి ఆ పరశురాముడిలో ఉన్న శక్తి అంతా రాముడికి వచ్చింది. ఎందుకంటే పరశురాముడు శ్రీ మహావిష్ణువే, రాముడు శ్రీ మహావిష్ణువే. అప్పుడు తనకు అర్థమవుతుంది. అది తీసుకొని అంటాడు, చెప్పు ఇప్పుడు ఎక్కుపెట్టి ఎక్కడ పంపించాలంటాడు. అనేటప్పటికీ అతను అంటాడు అనమాట, లేదు రామ, నాకు నువ్వెవరో నాకు తెలిసింది, ఇంకేం లేదు, నేను వెళ్ళిపోతాను వెనక్కి అని చెప్పి వెళ్ళిపోతాడు. వీళ్ళు అక్కడికి నుంచి ప్రయాణమై సంతోషంగా వనాలలో ఉంటూ 7 రోజులు ప్రయాణం చేసి అయోధ్యకు వచ్చారంట. అయోధ్యకు వచ్చేటప్పటికి అక్కడ ఉన్న రాణులు, తర్వాత కౌసల్య, సుమిత్ర, కైకే వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. రాముడు మా కోడల్ని తీసుకొని వస్తున్నాడు, ఎలా ఉందో ఆ కోడలు, ఎందుకంటే వాళ్ళకు కూడా ఉంటుంది కదా మా కోడలు ఎలా ఉందో చూడాలని చెప్పేసి ప్రజలంతా కూడా ప్రతి ఇంట్లో కూడా ఇప్పుడు మనం కలియుగంలో అన్నట్టుగా శ్రీరామనవమి వస్తే మనం ఎంత సంతోషంగా ఉంటామో, ఆ త్రేతాయుగంలో అయోధ్య వాసులందరూ కూడా మా బిడ్డ పెళ్ళి అవుతుంది, మా ఇంటికి కోడలు వస్తుంది, మా కోడలు వస్తుందని సంతోషంగా వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. ఎక్కడ చూడు తోరణాలంట, ఎక్కడ చూడు రంగవల్లులంట, ఊరవతలకు వచ్చేసారంట, ఎప్పుడొస్తారో అని ఎదురు చూస్తున్నారంట. ఆ వచ్చే సమయం ఆసన్నమైందంట. రాముడు, సీతమ్మ వారు వీళ్ళందరూ కూడా అయోధ్యకు వచ్చేసారనమాట. ఇప్పటి వరకు బాలకాండలో ఎన్నో విశేషాలను తెలుసుకున్నాం కదా, మరి ఇప్పటి నుంచి అయోధ్యకాండ యొక్క విశిష్టతను గురించి, అయోధ్యకాండ యొక్క విశేషాలను గురించి తెలుసుకుందాం. రాజేంద్ర కుమార్ గారు, మరి అయోధ్యకాండ యొక్క విశిష్టతను గురించి ముందుగా తెలియజేస్తారా? అయోధ్యకాండ గొప్ప కాండం అండి. ఎందుకు గొప్ప కాండం అంటే ఆ మొదటి శ్లోకము మొదలవుతుంది గచ్చత అని చెప్పేసి. గచ్చత అంటే వెళ్ళిపోవడం. ఎలా వెళ్ళిపోతుందంటే శత్రుఘ్నుడు భరతుడితో కలిసి వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్తాడు ఈ అయోధ్యకాండల్ని. రామచంద్రమూర్తి వనవాసం వెళ్తాడు. దశరథ మహారాజు పరలోకానికి వెళ్తాడు. కోసల రాజ్యమైన రాజధాని అయోధ్య నందిగ్రామానికి వెళ్ళిపోతుంది. అంటే అన్నీ వెళ్ళిపోవడమే ఇందులో. అయితే అయోధ్యకాండ గొప్పతనం ఏంటంటే అయోధ్యకాండ ఒక్క కాండల్ని మనకు రామాయణంలో ఉన్న 6 కాండలలో ఈ ఒక్క కాండలో మీకు యుద్ధం జరగదు, సంఘర్షణ ఉంటుంది. యుద్ధం జరగదు కానీ సంఘర్షణ ఉంటుంది. ఏంటి ఆ సంఘర్షణ అంటే ధర్మానికి సంఘర్షణ. అయితే ఈ ధర్మం అనేది ఏంటిదండి అని చెప్పేసి మనం అందరికీ ఒక్కసారి అర్థమవుతుంది, ఒక్కొక్కసారి అర్థం కాదు. మనం ధర్మము, నా ధర్మం వేరుంటుంది, మీ ధర్మం వేరుంటుంది, అవతల ఉన్న ఇంకొక వ్యక్తి ధర్మం వేరుంటుంది. కానీ ఇక్కడ ధర్మానికి సంఘర్షణ మనకు వెళ్తున్న కొద్దీ మనకు తెలుస్తుంది. అయితే మనకు ఒకసారి భారతంలో యక్ష ప్రశ్నలని ఉన్నదండి. ఆ యక్షుడు ధర్మరాజును అడుగుతాడు, పండితుడు ఎవరు అండి అని చెప్పేసి. అంటే పండితుడు ఎవరు అంటే మనలాంటి వాళ్ళు ఏమనుకుంటామంటే ఒక సాంస్క్రిట్ పండితో, లేకపోతే వేద పండితుడో, శాస్త్ర పండితుడో వాళ్ళ పేరు చెప్తాం. కానీ అక్కడ ధర్మరాజు ఏం చెప్తాడంటే ధర్మం తెలిసిన వ్యక్తే పండితుడు అంటాడు. మరి ధర్మం అంటే ఏందండి అంటే, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక ఆలోచన ఉంటుంది, మీరు నన్ను ఇలా రిసీవ్ చేసుకోవాలి, నాకు ఇలా ట్రీట్ చేయాలి అని. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని నుంచి ఏమి ఆశించానో అది నేను చేయగలిగితే అదే ధర్మం. దాని గురించి ఏమంటారంటే గీతాచార్యుడు భగవద్గీతలో ధర్మం గురించి చెప్తాడంటే ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మం అంటాడు. ప్రవృత్తి ధర్మం ఏంటిదంటే మీరు ఏం చెయ్యాలో చెప్పేది ప్రవృత్తి ధర్మం అయితే, మీరు ఎలా ఉండాలని చెప్పేది నివృత్తి ధర్మం అంటారు. ఇప్పుడు చూడండి, ఒక విషయం చెప్తాను నేను. ఒక ఆఫీస్ ఉంది, ఆఫీస్లో ఒక పర్చేస్ డిపార్ట్మెంట్ అనుకోండి, లేదా ఒక మేనేజర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. అతని వృత్తి ఏంటంటే ఆ సంస్థను అభివృద్ధిలోకి తేవడానికి అక్కడ కొనే రా మెటీరియల్ కావచ్చు, రా మెటీరియల్ వస్తుంది, దాన్ని ప్రాసెస్ చేస్తారు, అమ్ముతారు. దీని మధ్యలో ఉండేదే ప్రాఫిట్. ఈ రా మెటీరియల్ కొనేటప్పుడు ₹1 తక్కువ కొనుక రావడము, అమ్మేటప్పుడు ₹1 ఎక్కువగా అమ్మడము ఇతని యొక్క ప్రవృత్తి ధర్మం. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ రా మెటీరియల్ కొనేవాడి దగ్గర ఇతను కేజీకి ₹1 లాంటిది ఏదైనా తీసుకున్నాడు అనుకోండి, అది నివృత్తి ధర్మం కాదు. ప్రవృత్తి ధర్మం ఏం చెప్తుందంటే
మీరు ఏం చేయాలో చెప్పేదే ప్రవృత్తి ధర్మం అయితే మీరు ఎలా ఉండాలని చెప్పేదే నివృత్తి ధర్మం. ఈ నివృత్తి ధర్మంలో కూడా నువ్వు అవినీతికి తావు లేకుండా, అధర్మానికి తావు లేకుండా ఉండడమే అది. అందుగురించి మనం గీతాచార్యుడు మనకు చాలా సులువుగా చెప్పాడు. ఈ రెండు గుర్తులు పెట్టుకోవాలి. ఇక్కడికి ఒక ఆఫీస్లో నేను ఉద్యోగం చేస్తున్నాను, 9 o'clock పోతాను, 6 o'clock వరకు వర్క్ చేస్తాను, అన్నీ చేస్తాను. కానీ అక్కడ ఎక్కడ కూడా నా జీతము తప్పితే ఇంకా వేరేది అది ఆశించకూడదు. ఒకవేళ నన్ను ఆశించాను అనుకోండి, నివృత్తి ధర్మానికి నేను అన్యాయం చేసిన వాడిని అవుతాను. అదేవిధంగా మనకు రామాయణంలో అయోధ్యకాండలో మనకు అయోధ్యకాండ ఏం నేర్పిస్తుందంటే ఒకటండి, ఒక అయోధ్యకాండలో మాత్రమే ఎక్కడ యుద్ధం జరగదు. మీరు బాలకాండ తీసుకోండి, రాముడు యాగ సంరక్షణకు పోయాడు, వాళ్ళతోటి యుద్ధం చేస్తాడు. తర్వాత అయోధ్యకాండ తర్వాత అరణ్యకాండలో మనకు ఎంతోమంది రాక్షసులతో యుద్ధం చేస్తాడు. ఆ తర్వాత కిష్కింధకాండలో వాలి సుగ్రీవుల యుద్ధం ఉంటుంది, రాముడు వాలిని చంపడం ఉంటుంది, అక్కడ యుద్ధం ఉంటుంది. తర్వాత సుందరకాండ, హనుమ లంకకు పోయి లంకనే తగలబెట్టేస్తాడు. 6వ కాండ యుద్ధకాండలో వచ్చేటప్పటికి రాముడికి భీకర యుద్ధం అవుతుంది, ఎంతోమంది రాక్షసులు చనిపోతారు. అదే అయోధ్యకాండలోకి వచ్చేటప్పటికి అసలు యుద్ధమే లేదు. అందుగురించి పెద్దలు ఏం చెప్తారంటే, మన ఇంట్లలో కూడా ఏదో చిన్న సమస్యలతో అప్పుడప్పుడు మనం కొద్దిగా డిస్టర్బ్ అవుతుంటాం. పిల్లవాడు వినకపోవడము, అమ్మాయి వినకపోవడము, లేకుంటే భర్త సరిగ్గా ఉండకపోవడము, భార్య సరిగ్గా ఉండకపోవడము, ఇలాంటి ఒక చిన్న ఇష్యూసే మనకు అవి పెద్దగా అయ్యే సమయాలలో ఈ పెద్దలు ఏం చెప్తారంటే, మీరు ఏమి చేయొద్దండి, అయోధ్యకాండ చదవండి అంటారు, మీ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయంటారు. కానీ అయోధ్యకాండలో మనకెక్కడ కూడా అందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టుండరు. కానీ ధర్మానికి అక్కడ సంఘర్షణ. ఎలా ఉంటుంది ఆ సంఘర్షణ అంటే, ఇతను చెప్పేది ధర్మమే, ఇతను చెప్పేది ధర్మమే, ఈ రెండు ధర్మాలలో ఏది నిర్ణయించాలన్నది మనకే కష్టం అవుతుంది. అది అయోధ్యకాండ. మళ్ళీ అక్కడ వచ్చేసేటప్పటికి సత్యము ధర్మానికి కూడా సంఘర్షణ ఉంటుంది. ఇప్పుడు సత్యం అంటే ఏంది, ధర్మం అంటే ఏంటంటే మనకు మామూలు మనుషులకు రెండు కూడా ఒకటే అనిపిస్తాయి. ధర్మం అనేది మనం చేసేది, సత్యం అనేది అక్కడ ఎదురుగా కనబడేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇండియాలో ఇప్పుడు బహుశా 5 గంటలు అయిందనుకోండి, ఇది సత్యం. సాయంకాలం 5 గంటలు. అమెరికాకు వచ్చేటప్పటికి తెల్లవారుజామున 5 గంటలు, అది సత్యం. ఈ సత్యం ఆ సత్యం తేడా. మరి ధర్మం అంటే ఏముంటుంది అంటే, కొడుకు ధర్మం వేరుంటుంది, భర్త ధర్మం వేరుంటుంది, తండ్రి ధర్మం వేరుంటుంది, భార్య ధర్మం వేరుంటుంది. ధర్మం అంతా కూడా మనకు ఒకటికి పొంతననే ఉండదు. ఆ పొంతన ఉండకపోవడమే ధర్మానికి సంఘర్షణ. అయోధ్యకాండలో జరిగేదంతా కూడా ఇదే. అయోధ్యకాండల విశేషం ఏమంటే, మనకు మొత్తం రామాయణం అంతా చూసుకుంటే 3 రాజ్యాలు మనకు ప్రాముఖ్యంగా కనబడతాయండి. ఒకటేమో అయోధ్య, ఒకటేమో కిష్కింధ, ఒకటేమో లంక. ఈ 3 రాజ్యాలే మనకు ప్రాముఖ్యంగా కనబడతాయి. అయితే ఈ 3 రాజ్యాలలో చూసుకుంటే, లంకలో విభీషుడికి రావణాసురుడికి యుద్ధం జరిగినంత పరిస్థితి వస్తుంది, శత్రువులు అయిపోతారు. అంటే అక్కడ ధర్మానికి అధర్మానికి సంఘర్షణ. విభీషుడు ఏమంటాడు, అన్నా నువ్వు చేసేది తప్పు అంటాడు, నేను చేసేదే కరెక్ట్ అని అతను అంటాడు. సీతమ్మ వారిని ఇవ్వు అంటాడు, నేను ఇవ్వను అంటాడు. అక్కడ ఒకటి అధర్మము ధర్మానికి సంఘర్షణ. మళ్ళీ కిష్కింధకు వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేశాడు, అసలు కనీసం ఒక నిమిషం శాంతంగా వినకుండానే తమ్ముడిని దేశ బహిష్కరణ చేశాడు, తమ్ముడు భార్యను చెరబట్టాడు. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, ధర్మానికి అధర్మానికి సంఘర్షణ. అయోధ్యకు వచ్చేటప్పటికి ఏమవుతుంది, రాముడేమో నాన్నగారి మాట కొరకు, నాన్నగారు సత్యవాక పరిపాలన కొరకు నా పింతల్లికి మాట ఇచ్చాడు కదా అని అడవిలోకి వెళ్ళిపోతా అంటాడు. భరతుడు ఏమంటాడంటే, ఆయన ఎవరన్నా నిన్ను పంపించడానికి, మన వంశంలో ఏముంది, ధర్మం ఏంటి, మన ధర్మం ఏంటి, మన వంశధర్మం ఏంటిది, యక్షాకు వంశంలో జ్యేష్ఠపుత్రుడు రాజు కావడం, ఆ ధర్మాన్ని కాదనడానికి నా తండ్రికి ఏ హక్కు ఉందో అంటాడు. ప్లస్ ఏమంటాడంటే, నువ్వే రాజు కావాలంటాడు. తమ్ముడు నేను కాదు రాజును, నాన్నగారు చెప్పారు కనుక నువ్వు రాజువు, నువ్వేమో అయోధ్యను పాలించు, నేను వనాలను పాలిస్తా అంటాడు. అంటే ఇద్దరు ధర్మం కొరకే పోట్లాడుతుర్రు. ఇక్కడ ధర్మానికే సంఘర్షణ, అక్కడనేమో ధర్మానికి అధర్మానికి. ఇక్కడ అలా కాదు, నువ్వు రాజు కావాలని ఒకరంటే, నువ్వు రాజు కావాలని ఒకరంటారు. అంటే చూడండి, అంటే అయోధ్యకాండలో ఉన్న విశేషం ఎంత గొప్పదంటే, అక్కడ ఒక్కొక్క మనిషి మనస్తత్వం మనకు అర్థమైపోతుంది. తమ్ముడు ఎలా ఉండాలి, తండ్రి గారు ఎలా ఉండాలి, తండ్రి గారు ఈ హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, మనకు బాగా సంతోషమైన ఒక విశేషం జరగబోతుంది అనుకోండి, అప్పుడు మనము ఎవరు ఏది అడిగినా ఇచ్చేస్తాం. అదేవిధంగా దశరథ మహారాజు కైకేయి ఏం అడుగుతుందో తెలియకుండా మాట ఇచ్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ చింతపడతాడు, అయ్యో నేను అది ఇచ్చానని.
మళ్ళీ అక్కడ కూడా మనం ముందు కూడా చెప్పుకుందాం, ఇప్పుడు కూడా క్లుప్తంగా చెప్పుకుందాము. ఎప్పుడైతే కైకేయ రాముడిని వనవాసం పంపించేసేయాలండి అని అంటే, దశరథ మహారాజు రాజు తను ఒక మాట ఇచ్చాడు కనుక ఆ మాట కొరకు తను కట్టుబడ్డాడు, రాముడు వెళ్ళిపోయాడు. దానికి బదులుగా ఇప్పుడు కాలంలో అయితే అంతఃపురంలో ఎవరు చూస్తారండి, ఈమె నన్ను చంపడానికి ప్రయత్నించింది నా చిన్న భార్య అని చెప్పేసి తనని కారాగారంలో వేయచ్చు. కానీ అలాంటి ఆలోచననే లేదు. ఎందుకంటే సత్యాన్ని నిలబెట్టాలి, ధర్మాన్ని నిలబెట్టాలన్నదే అయోధ్యకాండ కనుక. జై శ్రీరామ్. రాజేంద్ర కుమార్ గారు, రామాయణంలోని బాలకాండలో ఉన్నటువంటి సీతా కళ్యాణం గురించి, ఆ కళ్యాణానికి సంబంధించిన విశేషాల గురించి, అయోధ్యకాండ యొక్క విశిష్టతను గురించి చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదములు. ఇదండి ఇవాల్టి శ్రీరామ కథను వినరయ్య ప్రత్యేక కార్యక్రమం. తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. सीताराम सीताराम जय जय राम.